నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఆర్థిక సంస్థల బలోపేతం కావాలి, తద్వారా గ్రామీణాభివృద్ధి వేగవంతం అవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడి. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో విస్తృత సూచనలు. ఉత్సాహంగా సాగిన ఐక్యతా మార్చ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఎంపీ గోడం నగేష్ స్పష్టీకరణ. వందే మాతరం, జై హింద్ నినాదాలతో మారుమోగిన పట్టణం. అన్నదాతలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి, నిబంధనల సడలింపు అనివార్యమన్న మాజీ మంత్రి జోగురామన్న. రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతం కావడం ద్వారానే గ్రామీణాభివృద్ధి వేగవంతం అవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కమిషన్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కమిషన్ సభ్యులు రమేష్, కార్యదర్శి కాత్యాయనిదేవి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పంచాయతీల ఆదాయం, వ్యయాల స్థితి, పన్నుల వసూళ్లు, నిధుల వినియోగం, పేదరిక నిర్మూలన, గ్రామీణ గృహ నిర్మాణం, విద్యుత్, తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సభ్యులు రమేష్, కార్యదర్శి కాత్సాయని దేవిలను అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కుమార్ దీపక్, వెంకటేష్ ధోత్రే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సోమ రాజేశ్వర్, ఫైజాన్ అహ్మద్, దీపక్ తివారీ, ఆర్డీఓ స్రవంతి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతం కావడం అత్యవసరమని తెలిపారు. నిధుల వినియోగం పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని, పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రజల ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర నిధుల ద్వారా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ఫలాలు సామాన్య ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి వినియోగించబడాలని పేర్కొన్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, అటవీ, చిన్న తరహా పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం వంటి రంగాలు గ్రామీణ అభివృద్ధికి పునాదులని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర ప్రణాళికతో పనిచేస్తే స్థిరమైన గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వం ఆంగ్లేయుల పరిపాలనలో భారతీయులందరూ బానిసల్లాగా జీవించే పరిస్థితి నుంచి నా దేశంలో నేను బానిస అయింది, ఈ బానిసత్వం నుంచి బయటపడాలని అనేక ఉద్యమాలు నిర్మాణం చేసి, త్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. గతంలో మీకు తెలుసు, ఇది రెండో స్టేట్ ఫైనాన్స్ కమిషన్. గతంలో ఒక్కటే, మనం 14లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 3-4 జరగాల్సి ఉండే, ఒక్కటే అది జరిగింది, మిగతా జరగలేదు. ఈ రకంగా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పంచాయతీలను మళ్ళొకసారి లైమ్ లైట్కు తేవాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక కొత్త నిశ్చయం తీసుకుని ఫైనాన్స్ కమిషన్ ఫుల్ మెంబర్లతో, ఒక మెంబర్ సెక్రటరీతో కలిపి ఏకకాలంలో నిర్మాణం చేసి గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి వాళ్ళను ప్రజాస్వామ్యంలో తీసుకురావాలి, వాళ్లకు అధికారుల వికేంద్రీకరణ జరగాలి. ఆ జరిగే క్రమంలో మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించి మాకు అందించండి అని ప్రభుత్వం నిర్ణయించడం. అందులో ఉన్నటువంటి 19 అంశాలు, ఫంక్షన్స్, ఫంక్షనరీస్, ఫండ్స్, ఈ 3 Fలు వాళ్ళ వికేంద్రీకరణ జరగాలనేటువంటి నిర్ణయం తీసుకొని మమ్మల్ని నియామకం చేయడం జరిగింది. మరి మనకు మీ అందరికీ తెలుసు, నేను సుపరిచితున్నే, ఇదే జిల్లాలో ఇదే వ్యవస్థలో జిల్లా పంచాయతీలో
జిల్లా పరిషత్ అంటారు. జిల్లా పరిషత్లో సిఓగా పనిచేశాను, డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్ కూడా పనిచేశాను. ఇంకా నాకు తెలిసి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, ఇష్టపడి ఈ జిల్లాని ఎన్నుకోవడం జరిగింది. నాకు రాష్ట్రంలో గ్రూప్ 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్లో పరీక్ష జరిగితే దానిలో రాష్ట్రంలో 5వ ర్యాంకు తీసుకున్నాను. నాకు ఎక్కడ అక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఆదిలాబాద్ కోరాను. ఖమ్మం రాసిన కాగితాన్ని మనకు మార్పించి ఒక గంటలో మనం మాడిఫికేషన్ ఆర్డర్ తీసుకున్నాను. దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని ఎంపీ గోడం నగేష్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని యూనిటీ మార్చ్ నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. దేశ ఐక్యత, ఏకత, జాతీయ సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ సంస్థ సమన్వయంతో ఉదయం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి రెవెన్యూ గార్డెన్ వరకు ఐక్యతా మార్చ్ పాదయాత్రగా నిర్వహించారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందే మాతరం, జై హింద్ నినాదాలతో పట్టణం మారుమోగింది. దేశ ఐక్యతకు అంకితభావంతో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం రెవెన్యూ గార్డెన్స్లో నిర్వహించిన సమావేశాన్ని పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వందే మాతరం గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ప్రజాప్రతినిధులను, అధికారులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థుల దేశభక్తి నృత్యాలు అందరినీ అలరించాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన యూనిటీ మార్చ్ సెల్ఫీ పాయింట్ దగ్గర ఫోటోలు దిగారు, సంతకాలు చేశారు. కార్యక్రమ సమన్వయకర్తగా జిల్లా ఇన్ఛార్జ్ యువజన అధికారి శైలి బెల్లాల్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ సమన్వయం వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీక అని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ యువత దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. పటేల్ కళ దేశం ఐక్యంగా, శక్తివంతంగా ఉండడం, దాన్ని నెరవేర్చడం మన అందరి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా ఈ దేశం ఐక్యంగా ఉండాలని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నాడు స్వతంత్ర సమరంలో చేసినటువంటి కృషి, స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా అనేకమైనటువంటి సామ్రాజ్యాలను వాటన్నిటిని కూడా విలీనం చేసుకుని దేశాన్ని ఐక్యతగా ఉంచడంలో చేసినటువంటి కృషిని చాటి చెప్పడానికి, భారతీయులందరూ కూడా ఐక్యంగా ఉండడానికి ఈ యూనిటీ మార్చ్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబ్ ఏ విధంగా ఇంకొక 1 ఇయర్ ఇంకా ఎక్స్టెన్షన్ ఉన్నటువంటి సందర్భంలో సెప్టెంబర్ 17 నాడు వారిని ఏ విధంగా ఆపరేషన్ పోలో ద్వారా వారిని కూడా నిలువరించి భారత్ యూనియన్లో కల్పించినటువంటి సందర్భం తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. అందుకోసమే భారత్ సమిష్టిగా, సైక్యంగా, ఐక్యతగా ఉండాలని అంటే ఇలాంటి జాతీయ నాయకుల్ని ఒకసారి మనం మననం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ భారతదేశం ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఈరోజు 150వ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భాన ఈ యూనిటీ మార్చ్ని నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశ సమైక్యత వెనుక పటేల్ లాంటి మహనీయుల త్యాగాలు ఉన్నాయని తెలిపారు. యువత ఆయన స్ఫూర్తిని ఆచరణలో పెట్టి దేశ సేవలో ముందుండాలన్నారు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఈరోజు ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్నామనంటే ఆ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి. ఆ రోజు స్వతంత్రం సిద్ధించినటువంటి సమయంలో అనేక దేశాలకు అనేక అనుమానాలు ఉండే, ఎన్నో సంస్థానాలు ఉన్నటువంటి ఈ భారతదేశం ఏ రకంగా ముందుకు సాగుతుందని అనుమానపడ్డటువంటి సమయంలో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఒకే తాటిపై ఉండి ఈ యొక్క యూనిటీని ప్రతి ఒక్కరికి చాటి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప అవినాభావ సంబంధం. సంవత్సరం ఆలస్యమైనప్పటికీ ఆ రోజు నిజాం మెడలు వంచి
ఆ యొక్క సంస్థానాన్ని దేశంలో విలీనం చేసినటువంటి ఆ యొక్క చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని, దీంతో వారు పంటలను ప్రభుత్వానికి కాకుండా ప్రైవేటు వ్యాపారస్తులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్తి కొనుగోళ్లలో కపాస్ కిసాన్ యాప్, తేమ శాతం తదితర అంశాలపై నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. సమస్యలపై చర్చించి రైతులకు అండగా ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా దశలవారీగా ఉద్యమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అజయ్, రౌత్ మనోహర్, యాసం నర్సింగ్, నారాయణ, యూనుస్ అక్బానీ, గణేష్, తల్లెల చంద్రయ్య, గోవర్ధన్, జగదీష్, కస్తాల ప్రేమల, స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంటలు పండించే వరకు ఒక ఇబ్బంది అయితే విక్రయించడానికి మరో ఇబ్బంది ఉందన్నారు. కపాస్ కిసాన్ యాప్లో రైతులకు బుకింగ్ ఇబ్బందులు వస్తున్నాయన్నారు. జిన్నింగ్ల ఎంపికలో L1, L2, L3 అని కేటగిరీలు పెట్టి అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. కుటుంబ యజమాని రావాలని గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు CCI తీసుకువచ్చిందన్నారు. తేమ శాతం పేరిట ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో CCI కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. కపాస్ కిసాన్ యాప్ పైన కానీ అట్లనే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ అట్లనే CCI సంస్థలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కానీ అట్లనే ఇప్పుడు నాఫెడ్ ఉంటున్నటువంటి నియమ నిబంధనలు సోయాబీన్ కానీ రైతులకు నిజంగా మరి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎందుకు కపాస్ కిసాన్ యాప్ వచ్చింది, ఎందుకు వేడి ముద్రలు కంపల్సరీ వచ్చింది, ఎందుకు కుటుంబం యజమాని రక్త సంబంధం అంటేనే నేను పోతే నా ఇంటికాడ నా కొడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళు పట్టదారులు అయితే ఒక్కరితోటి ఫ్యామిలీ మెంబర్తో గతంలో మనం చేసుకుంటాం. ఇది ఎందుకు ఇలా మారింది? ఈ తేమ ఎందుకు ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా 12% అంటేనే తీసుకుంటాం, లేకుంటే లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రమోదం చెప్పినట్టు ప్రైవేట్లో తేమ తగ్గుతుంది ఎట్లా, ప్రభుత్వంలో తగ్గదు ఎట్లా? ఇది తూకంలో జిన్నింగ్లలో L1, L2, L3 జిన్నింగ్లు పెట్టి L1 పూర్తి అయినాకనే L2 ల గోల, L2 పూర్తి అయినాకనే L3 ల గోల. ఇవడే 18 జిన్నింగ్ 20 జిన్నింగ్ ఉన్నాయి అనుకుంటాం. CCI తీసుకున్నారు. దాంట్లో ఏమైంది? L1 ఫస్ట్ తీసుకున్నారు, ఒక 5-6 జిన్నింగ్, 10 జిన్నింగ్. L1 అని ఇప్పుడు స్టార్ట్ బుక్ అయింది. ఈ L1 అయినాక మిగతా జిన్నింగ్లలో ఏం ఖాళీ ఉంటాయి కదా. అంటే ఒకటే జిల్లాకి ఎందుకు పోవాలా? నువ్వు L1, L2, L3 ఎందుకు పెట్టావు? 18 జిల్లాలు ఎలాగైనా పోతారు రైతు. ఇట్లా అనేకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టి ఏదో పొమ్మని లేక పొగ పెట్టినట్టు అంటారు. కొనలేక మేము కొనము అని చెప్పలేక ఇవన్నీ కథలు పెట్టించి రైతులను నడ్డి విరిచి ఈ రకంగా అటు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మన తెలుసు అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పింది. ఈ ఒక్క పంటకు బోనస్ లేదంటే మీకు తెలుసు. అంటే ఇద్దరు కలిసి 75% కేంద్రం నష్టం చేస్తుంది రైతుల్ని. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పిందో మనందరికి తెలుసు. మరి ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఇలా రైతుల్ని సర్వనాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చి ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ADB న్యూస్. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్.
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రైతు పండించిన పంటను అమ్మేందుకు నానా కష్టాలు పడుతున్నారు. తేమ నిబంధనలు, 7 క్వింటాల పరిమితి కారణంగా ఇబ్బందులు పడుతుంటే బయోమెట్రిక్ పేరుతో మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. దీని కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది. దళారుల మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకువస్తే అవి రైతుల పాలిట శాపంగా మారాయి. బయోమెట్రిక్ సమయంలో 50 ఏళ్లు దాటిన రైతుల వేలిముద్రలు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సోయా పంట కొనుగోళ్లకు సైతం ఇవే నిబంధనలు అమలు చేస్తుండటంతో ఇబ్బంది తప్పడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలకు వచ్చి ముందుగానే పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారని, రైతు పేరు మీదున్న పట్టా, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నప్పటికీ వేలిముద్రల అవసరం ఏముందని రైతులు ప్రశ్నిస్తున్నారు. మహిళా రైతులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని, తమ ఇబ్బందిని గ్రహించి నిబంధనలను సడలించాలని కోరుతున్నారు. ఆ వ్యవసాయం పంటలు రాసేటప్పుడు అగ్రికల్చర్ వచ్చి సూచిండ్రు, ఏ పంట వేసిండ్రు, ఏ పంట లేదు. మరి అంతేకాకుండా మనము మరి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆడవాళ్ళు పొద్దున్నుంచి వస్తున్నాడు, ఇక్కడ సర్వర్ బాగలేదు, అయితే మొత్తం వల్ల పట్ట పాస్బుక్, మరి బ్యాంక్ అకౌంటు ఆడవాళ్ళది ఉంటున్నది. మరి ఇక్కడ కొందరు ముసలి వాళ్ళది చేతులు వడులు లేవు, ఏళ్ళు వడులు లేవు. అందుకోసము మరి అంతేకాకుండా వాళ్ళది పట్ట పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ వాళ్ళదే ఉండంగా ఇంకా ఏళ్ళు వడుడు ఎందుకు, కాళ్ళు వడుడు ఎందుకు? ఏ ప్రభుత్వం దీనికి సలహా ఇస్తున్నారు? మొత్తం అంతా అన్ని ప్రూఫ్లు ఓకే ఉండంగా ఇంకా ఇదెందుకు? బేలా మండలంలోని బాదీ గ్రామంతో పాటు బెల్లూరి, జామిని గిరిజన గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బాదీ గ్రామం నుండి
3 గ్రామాల ప్రజలు పాదయాత్ర చేస్తూ సిరిసన్న అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టారు. ఏళ్లు గడిచినప్పటికీ తమ రోడ్డు సమస్యలు తీరడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి తమ సమస్యలను ప్రస్తావిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. రోడ్డు కోసం ప్రతిపాదనలు తయారు చేసి వదిలేస్తున్నారని, గతంలో సిరిసన్న నుండి బాది గ్రామం వరకు వేసిన 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు ఇప్పుడు పూర్తిగా అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాది నుండి జామిని వరకు సుమారుగా 6 కిలోమీటర్ల వరకు రోడ్డు లేకపోవడం, జామినీతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులందరికీ వివిధ పనుల కోసం సిరిసిన్నకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో రహదారిపై బైఠాయించి తమ ఆందోళన వెలిబుచ్చారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రఘునాథరావు అక్కడికి చేరుకొని నిరసనకారులను సముదాయించారు. సమస్య తీవ్రతను జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు నందు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గిరిజన గ్రామాలకు రోడ్డు సరిగా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాట్లాడే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం స్పందించడం లేదని, అత్యవసర వైద్య సదుపాయం కోసం రోడ్డు సరిగా లేకపోవడంతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఈరోజు మా స్థితిగతులు రోడ్లు మా ఏ విధంగా ఉన్నాయంటే ఒక అత్యవసర సమయానికి అంబులెన్స్ రాకుండా ఇవాళ రోడ్లు దీనంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు రోడ్డు కోసం రోడ్ ఎక్కిన పరిస్థితి వచ్చింది. ఇవాళ చూస్తే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా మాకు తగిన రోడ్డు సౌకర్యం లేనందున ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన అవసరం వస్తుంది. రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడే ఓట్ల కోసం వస్తే హామీలు ఇవ్వడం తప్ప ఈరోజు మాకు చేసేది ఏం లేదు. అందుకొరకే కలెక్టర్ గారికి పిఓ గారికి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళినాం, కానీ మా యొక్క వినతి పత్రాలు చెత్తబుట్టికే పరిమితమయ్యాయి. అందుకొరకే ఈరోజు మేము అందరూ 3 గ్రామ పంచాయతీ ప్రజలు ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరియు పిఓ గారు దృష్టి సాధన చేసి మాకు న్యాయం చేస్తారని ఈరోజు రస్తరాకు కార్యక్రమం చేశాము. కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు విఫలమైన కారణంగా నేడు పంటలు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. నిబంధనల కారణంగా పత్తిని ఆరబెట్టుకున్న షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన కౌలు రైతు ఎగిడే సురేష్ పత్తి పంట ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. విషయం తెలుసుకున్న జోగురామన్న బాధిత రైతును బుధవారం పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తిపై తీసుకువచ్చే తేమ శాతం నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని జోగురామన్న అన్నారు. పత్తి ఆరబెట్టి ఇంట్లో నిల్వ చేసిన క్రమంలో ప్రమాదాలు జరిగి కాలిపోతున్నాయన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు భరోసా ఇచ్చేలా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా పూర్తి నిస్సహాయతకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 13, 14 తేదీల్లో తుకుడోజీ మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమాలను స్థానిక రామ్నగర్లో జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర సంత శ్రీ తుకుడోజీ మహారాజ్ ఒక పుణ్యతిథి నిమిత్తం రామ్నగర్లో రామాలయం నందు ఈ 13 తారీఖు భజన కార్యక్రమం నైట్ అవుట్ ఉంటుంది. తెల్లారి ధ్యాన ప్రార్థన ఉంటుంది ప్రొద్దున 6 గంటలకు. ఆ తర్వాత 9 గంటల నుంచి భజన ప్రోగ్రాం ఉంటుంది 11 వరకు. 11 నుంచి ఆ పల్లకి ఊరేగింపు ఉంటుంది. అనంతరం ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఇది రామాలయంలో అందరూ భక్తులు రామ్ మందిర్కు రావాలా ఆదిలాబాదు అని భక్తులందరికీ
చెప్పబడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఆర్థిక సంస్థల బలోపేతం కావాలి, తద్వారా గ్రామీణాభివృద్ధి వేగవంతం అవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడి. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో విస్తృత సూచనలు. ఉత్సాహంగా సాగిన ఐక్యత మార్చ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఎంపీ గోడం నగేష్ స్పష్టీకరణ. వందే మాతరం జై హింద్ నినాదాలతో మారుమోగిన పట్టణం. అన్నదాతలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి, నిబంధనల సడలింపు అనివార్యమన్న మాజీ మంత్రి జోగురామన్న. రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.